దేవుడు మనల్ని ఇంకా ఇంకా పరీక్షిస్తూనే ఉంటున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ, నీ ఎదురు చూపులు ఆయన వైపు ఉంటాయా, పక్క చూపులు ఏమన్నా చూస్తారా అని ప్రభువు పరీక్షిస్తున్నాడేమో బహుశా. నిన్న దినాన్ని మనం వర్తమానం వింటూ వచ్చాం. విశ్వాసం ఉంచడాన్ని బట్టే నోవాహు మునుపెన్నడూ చూడని క్రొత్త సంగతులను చూడగలిగాడు. మీ జీవితాల్లో కూడా మునుపెన్నడూ చూడని కొత్త సంగతులను రుచి చూడాలి అంటే మీ హృదయంలో అచంచలమైన విశ్వాసం చెక్కు చెదరకూడదు. నోవాహు విశ్వాసం 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాల పాటు ఓడను సిద్ధం చేస్తూనే ఉన్నాడు. చుట్టుపక్కల నుంచి ఎన్ని మాటలు వచ్చినా, ఎంతమంది ఎన్ని రకాలు మాట్లాడుతున్నా, పిచ్చివాడిలాగా నువ్వు ఈ పనులు చేసుకుంటున్నావు, లోకంలో నువ్వు సంతోషించకుండా సమయాన్ని వృధా చేసుకుంటూ, ఏంటి ఆ పని, దేవుడు చెప్పాడు ఆ వర్షం ఇప్పుడైనా చూసావా నువ్వు అని అవహేళన చేస్తూ రకరకాలుగా మాట్లాడుతున్నా, ఆయన కుటుంబము కలిసి ఆ ఓడను నిర్మించాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయనకి ఆయన కుటుంబం కూడా సహకరించి, కుటుంబం అంతా కలిసి మెలసి విశ్వాసంలో ముందుకు వెళ్తే మనకు ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ లోకంలో లేనిది మనకు ఉన్నది ఏంటో తెలుసా? లోకానికి మరణం అంటే భయం. ఎందుకంటే లోకానికి మరణమే అంతం అనుకుంటున్నారు, మరణం వారికి ఒక చీకటి అనుకుంటున్నారు, మరణంతో ఇక వాళ్ళ జీవితం సమసిపోతుంది అనుకుంటున్నారు. మరణం అంటే భయం లేని మానవుడు ఈ భూమి మీద ఎవరో ఉన్నారు. కానీ క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవుడిగా మారిన వాడికి మరణం అనేది ఒక భయం ఎంత మాత్రమో కాదు. ఆ మరణం అనేది ఒక జయం, ఒక విజయం. క్రీస్తుని బట్టి ఆ మరణం ఒక విజయం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఆ మరణాన్ని జయించి, మరణపు ముళ్ళును విరిచి జయాన్ని ఇచ్చాడు, మానవునికి విజయాన్ని ఇచ్చాడు, నిత్యము జీవించే జీవితాన్ని ఇచ్చాడు. క్రీస్తుని అనుసరించి, క్రీస్తులో నిలబడి, క్రీస్తు చెప్పిన మాటల మీద విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసముతో నువ్వు ముందుకు కొనసాగుతూ ఉండే మునుపెన్నడూ చూడనటువంటి క్రొత్త లోకాన్ని నువ్వు చూడబోతున్నావు. మరణము తర్వాత జీవాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. అది క్రైస్తవుడిగా నీకు నాకు ఉన్నటువంటి నిరీక్షణ. అది ఒక విజయం. అపోస్తులుడైన పౌలు గారు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఆ మాటను మనం ఈరోజు ధ్యానం చేద్దాం రండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 81వ వచనంలో పౌలు గారు ఆయన చెరసాలలో ఉన్నప్పుడు, ఆ చెరసాలలో మరణానికి దగ్గరవుతున్నటువంటి దినాలలో, ఆయన మరణము ఆయనకు సమీపంగా ఉంది అని ఆయన ఎరిగిన దినాలలో ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాడో మీరు ఇది చూసే ముందు, ఎవరికైనా సరే మరణం నీ జీవితానికి వస్తే, ఇంకా నేను త్వరలో మరణించబోతున్నాను, మరణము నాకు చెరువుగా ఉంది అనే ఆలోచన వచ్చినప్పుడు, ఏ వ్యక్తి అయినా, లోకంలో ఉన్న వ్యక్తి అయితే ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా మాట్లాడలేదు. క్రీస్తులో నిలబడి విశ్వాసముతో, నిరీక్షణతో ఎదురు చూస్తున్న వ్యక్తి అయితే పౌలు గారు మాట్లాడుతున్న ఈ మాటను మాట్లాడగలుగుతాడు. అయితే ఈ మాటను చదివేటప్పుడు నీవు ఈ మాటను మాట్లాడగలిగేటువంటి అనుభవంలో ఉన్నావా లేవా అని పరిశీలన చేసుకుంటూ ఈ మాటను మనం ఒకసారి చదువుదామా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. పౌలు గారి స్టేట్మెంట్ చూడండి ఇక్కడ. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. క్రీస్తుని అనుసరించి నడిచేవారు హృదయంలో ఉండాల్సిన విషయం ఏంటంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటే నేను క్రీస్తు కోసమే బ్రతుకుతా. నా పిల్లల కోసమో, తల్లుల కోసమో, ఆస్తులు సంపాదించడం కోసమో, నా అవసరాలు తీర్చుకోవడం కోసమో, నేనేదో పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కోసమో, ఘనత కోసమో, అధికారం కోసమో, ఏదో సంపాదించడం కోసమో నేను బ్రతకను. అవన్నీ నాకు ఆటోమేటిక్గా దేవుడిస్తాడు. నేను బ్రతకాల్సింది క్రీస్తు కోసం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. క్రీస్తు కోసం నేను ఎప్పుడైతే బ్రతుకుతానో, ఆయన చెప్పాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మీరు మొదట వెతికితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మొదట మీరు వెతకండి, మీకు కావలసినవన్నీ, అప్పుడు మీకు ఏం అవసరం వాటన్నిటిని కూడా నేను సమకూరుస్తాను, అనుకూలపరుస్తాను, అనుగ్రహిస్తాను అంటున్నాడు. కానీ మనం ఏంటి, కావలసిన వాటి వైపు చూస్తూ వాటిని సమకూర్చగలిగి అనుగ్రహించగలిగిన క్రీస్తు వైపు చూడకుండా పక్కకు తిరుగుతున్నాం. నిజమైన క్రీస్తుని అనుసరించే విశ్వాసి ఈ లోకములో ఉన్నటువంటి వాటిని సంపాదించడం కోసం, వాటి కోసం నువ్వు దృష్టి నిలపొద్దు. అంటే ఈ లోకంలో ఇవన్నీ నీకు వద్దని కూడా వాక్యం చెప్పట్లా. అవి నాకు తెలుసు, నేను నీకు ఇస్తాను. ఆకాశ పక్షులు చూడు,
అవి విత్తుతాయా, కోస్తాయా? వాటిని నేను పోషించట్లేదా? అడవిలో పూసేటువంటి గడ్డి పూలు చూడు, అవి ఎంత అందంగా అలంకరించబడుతున్నాయో. నువ్వు ఆ పక్షుల కంటే, గడ్డిక పూల కంటే నువ్వు శ్రేష్టమైన వాడివి కావా? నేను పోషించలేనా? ఈ కావలసిన నేను నీకు అనుగ్రహించలేనా? అయితే నువ్వు నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకు. అంటే బ్రతుకుట క్రీస్తే. పౌలు జీవితంలో ఆయన చెప్తున్నాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. క్రీస్తు కోసం బ్రతికేవాడు మరణానికి భయపడడు. ఎందుకంటే మరణం అంట ఆయనకి లాభం అంట. ఏందో ఆ లాభం కూడా మనం చూద్దాం. మనం ఆ, యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటను మన హృదయంలో ఉంచుకోవాల్సింది ఏంటంటే, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ప్రభు వారు శరీరంతో భూమి మీద ఉన్నప్పుడు ఆయన పలికిన ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారు చెప్తున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అదండి పౌలు యొక్క నిరీక్షణ. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. అయితే ఎలా బ్రతకాలి? క్రీస్తు యందు విశ్వాసం ఉంచి బ్రతకాలి. ఆ విశ్వాసంతో ఆయన చెప్పేవి చేస్తూ, ఆ విశ్వాసంతో ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ బ్రతకాలి. మనం విశ్వాసం ఉందని చెప్తూ లోకమంతా వెతుకుతూ ఉన్నావు అనుకోండి, నువ్వు క్రీస్తు కోసం బ్రతుకుతున్నట్లు కాదు. నిజముగా నీకు విశ్వాసం ఉంటే లోకంలో ఉన్న వాటి మీద దృష్టి పెట్టకుండా, అవి వస్తాయి, దైవం నాకు ఇస్తాడు, అవన్నీ ఆఫ్టర్ ఆల్ నాకు, కానీ ఆయనతో సహవాసం, ఆయన మీద విశ్వాసం నాకు ప్రాముఖ్యం. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు కదా, పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానము అంటే మనలో పునరుద్ధరించబడిన వాడిని నేనే. మరణించి మరణపు ముళ్ళును విరిచి సమాధి చేయబడి 3 దినాలు సమాధిలో ఉండి మరణపు ముళ్ళును విరిచి సజీవుడుగా లేచిన వాడిని నేనే. మీకు జీవాన్ని ఇచ్చేవాడును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినా కూడా మరలా బ్రతుకుతాడు. అది మన నిరీక్షణ, అది మనకు లాభం. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయన లాగా నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం ఇక్కడ పౌల జీవితంలో మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే యేసు ప్రభువుకు మనకి మరణం మీద ఏమి ఇచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన నమ్మిన మనకి మరణం అనేది చీకటి కాదు. మరణం అనేది ఏంటో తెలుసా? ఏంటి మరణం అనేది? ఒక మార్గం, ఒక నిద్ర. మరణం అనేది ఒక నిద్ర లాంటిదే. ఇప్పుడు తల్లి గర్భంలో 2 పిల్లలు ఉన్నారనుకోండి, గర్భంలో ట్విన్స్ ఉన్నారనుకోండి, తల్లి గర్భంలో ఉన్నటువంటి 2 పిల్లలు లోపల ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఈ గర్భమే మన ఇల్లు, దీంట్లో మనకి చక్కగా ఆహారం వస్తుంది, చీకటిగా ఉంటుంది, లోపల వెలుతురు ఉండదు, ఇదే నా ప్రపంచం అని 2 పిల్లలు లోపల ఉండి మనం బయటికి వెళ్ళొద్దు, ఇదే మన ప్రపంచం, దీన్ని దాటి గర్భంలో నుంచి దాటగోళ మనం బయటకు వెళ్తే ఏమైపోతామో, అది మన అంతమైపోతుందేమో, మనం ఇక్కడ ఉంది కానీ మనకు ఆహారం వస్తుంది, అంత సమృద్ధిగా చక్కగా వెచ్చగా ఉంది. గర్భంలో ఉన్నటువంటి శిశువుల్లో ఒక శిశువేమో ఇదే మన ప్రపంచం అండి, ఇంకొక శిశువేమో లేదు లేదు, బయట ప్రపంచం ఉంది, బయట సూర్యరశ్మి ఉంది, బయట వెలుగు ఉంది, బయట రంగురంగుల ప్రపంచం ఉంది, మనం బయటకు వెళ్ళాలి, అది మన జీవం, అక్కడ ఉంది మనకి జీవం అని ఒక శిశువు అంటే, ఒక శిశువు ఏమో లోపల ఉంది, ఇదే మన ప్రపంచం, ఇదే ఇదే ఇక్కడి నుంచి బయటకు వెళ్తే మన అంతం అయిపోద్ది, మనం బయటకు వెళ్ళకూడదు, మనం ఇందులోనే ఉండాలి అని దీని గురించి ఆలోచన చేస్తూ ఉంటే, ఒక శిశువు గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకో శిశువు లోపల ఉంటే, ఈ బయటకు వెళ్ళిపోతున్న శిశువుని చూసి లోపల ఉన్న శిశువు ఏం ఆలోచన చేస్తుంది? అమ్మో అంతం వచ్చేసింది, ఆయన నేను కోల్పోతున్నాను, నా నుంచి ఎడబాటు వచ్చేసింది, దూరం అయిపోతున్నాడు, వాడు అన్నో అక్కో ఎవరో తెలియదు నాకంటే ముందుగా బయటకు వెళ్ళిపోతున్నాడు, ప్రవేశిస్తున్నాడు, ఇదే మరణం అని అనుకుంటూ ఉంటే అది వాస్తవమా? ఇప్పుడు మనం కూడా ఈ భూమి మీద ఒక గర్భంలో నివాసం చేస్తున్నాం. భూగర్భం లాంటిది, ఈ ఒక తల్లి గర్భం లాంటిది ఈ జీవితం అనేది. ఒక్కొక్కళ్ళు ఈ గర్భంలో నుంచి బయటకు వెళ్ళాలి. కొంతమంది ముందు వెళ్తారు, కొంతమంది వెనకాల వస్తారు. ముందు వెళ్ళే వాళ్ళని మనం మరలా కలుసుకోగలం అనేటువంటి ఒక నిరీక్షణతో మనం ముందుకు వెళ్ళాలి. ఈ విశాలమైన లోకంలో ఉండడం అనేది, జీవించడం అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. కానీ మహిమగల రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పినట్లు ఆయన నీతిని రాజ్యాలు వెతుకుతూ మనం ఉండాలి, జీవించాలి. అది ఈ పౌలు గారి యొక్క నిరీక్షణ. నా మటుదైతే బ్రతుకుట క్రీస్తే.
చావు అయితే లాభం, మేలు కాదు, లాభం అంటున్నాడు. అసలు మరణం అనేది భూమి మీదకి ఎలా వచ్చింది? మానవుడు మరణం కోసం పుట్టాడా? కాదు. మానవుడు మరణం కోసం చెలిబడలేదు, పుట్టలేదు. కానీ మొదటి మానవుడు చేసిన తప్పిదాన్ని బట్టి మరణం వచ్చింది. అది ఎలా వచ్చింది ఒకసారి చూద్దాం రండి. మరణం భూమి మీదకి ఎలా వచ్చిందో రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. దాన్ని దేవుడు ఎలా జయంగా మార్చాడో కూడా చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించనో అలాగునని మనుషులందరూ పాపం చేసినందున అదండి మరణం అందరికీ సంప్రాప్తాయను. ఒక్క మానవుడు చేసిన పాపాన్ని బట్టి ఆ పాపం యొక్క జీతం మరణం. ప్రతి మానవుడు అదే పాపంలో నుండి పాపం చేయడం వల్ల వాళ్ళకి మరణము సంప్రాప్తి అయింది. నేను మరణాన్ని సంపాదించుకున్నాం. జీతం అనేది కష్టపడితే వచ్చేది. మానవుడు కష్టపడి ఏం సంపాదించుకున్నాడు? మరణాన్ని జీతంగా సంపాదించుకున్నాడు. అంత కష్టపడ్డాడు పాపం చేయడాన్ని. ప్రభు అయితే ఈ లోకాలను పరిపాలన నీకు మరణం లేని జీవితాన్ని ఇచ్చాను, నాతో పాటు నా స్వరూపంలో నా మహిమతో నాతో పాటు సహవాసం చేస్తూ నువ్వు అధికారం చేయి ఈ లోకాన్ని మొదటి మానవుడైన హవ్వ ఆదామును సృష్టించినప్పుడు ఆదాము చేసిన పాపాన్ని బట్టి పాపానికి వచ్చిన జీతం మరణం. ఇప్పుడు పని చేసిన తర్వాత జీతం ఇవ్వకుండా ఎవరైనా ఉంటారా? ఊరుకుంటారు మీరు? మరి ఆయన చేసిన పనికి వచ్చిన జీతం అది రావాలి న్యాయబద్ధంగా. దాన్ని ఇవ్వకుండా ఉండడానికి కుదరదు. దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. న్యాయయుక్తంగా చేసినటువంటి పాపాన్ని బట్టి మరణాన్ని జీతంగా ఇచ్చాడు. ఈ మాటలు వింటున్న నువ్వు కూడా ఆదాములాగా ఒకవేళ ఏదైనా పాపంలో ఉన్నావేమో పరిశీలన చేస్తావు. పాపంలో ఉన్నట్లయితే దానికి వచ్చే జీతం ఏంటో తెలుసా? దేవుడే ఇస్తాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా సరే, దేవుణ్ణి అనుసరిస్తున్నా సరే, నువ్వు ఇంకా ఆ పాపంలోనే బ్రతుకుతూ ఉన్నావు అనుకో, ఆ పాపానికి వచ్చే జీతం ఆటోమేటిక్గా మరణమే. దాన్ని నువ్వే తెచ్చుకుంటావు. ఆ మరణంలో నువ్వు పాపం చేసి వచ్చిన ఆ మరణంలో నిత్య జీవం లేనే లేదు. ఆ మరణం మనకి లాభం ఎంత మాత్రమూ కాదు. ఇక్కడ పౌలు గారు చెప్తున్న ఆ లాభమైన మరణం ఏంటంటే, ఎవరైతే క్రీస్తులో బ్రతుకుతూ క్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఈ లోకములో ఉన్నటువంటి పాపము అనే దానికి దూరంగా జీవిస్తూ ఆ పాపాన్ని వీళ్ళలోనికి ప్రవేశించనివ్వకుండా ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుడు చెప్పిన నీతి మార్గములో నడుస్తూ ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఆయన చెప్పినట్లుగా ఎవరైతే జీవిస్తారో వారికి మరణమైనా సరే లాభం. అలా కాకుండా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని, దేవుని నామాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఏ విధంగా తప్పులు చేసినా, ఏ విధంగా పాపం చేసినా దానికి వచ్చే జీతం అల్టిమేట్గా మరణమే. నీవైనా సరే, సేవకురైనా సరే, దేవుని నామాన్ని ఇక్కడికి వచ్చి బోధిస్తూ దేవుని పేర ప్రసంగాలు చేస్తూ అద్భుతాలు చేస్తూ దెయ్యాలను వెళ్ళగొడుతూ స్వస్థత కార్యాలు చేస్తూ ఎన్నో చేసి దేవునికి వ్యతిరేకంగా నేను జీవిస్తూ ఉంటే ఒకరోజు నేను దేవుని సన్నిధికి వెళ్తాను అనుకుంటే అది అవివేకమే. ప్రభువా అని పిలిచిన ప్రతివాడు పరలోకంలోనికి ప్రవేశించలేడు. అక్కడ ప్రభు ఏం మాట్లాడతాడు? మీ నామంలో మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? మీ నామంలో మేము అద్భుతాలు చేయలేదా? స్వస్థత కార్యాలు చేయలేదా? అంటే అక్రమము చేయువారులారా మీరు ఎవరైనా తిరుగుతూ పోండి నా యుద్ధం నుంచి అన్నాడు. సరే, మన బతుకైనా అంతే, మన పరిస్థితి అయినా అంతే. నేను ఆయన నమ్మా, నాకు రీతిజీవం వచ్చేసింది, ఇక నాకు హ్యాపీ, మరణాన్ని ఆయన జయించాడు కాబట్టి నేను కూడా జయించేశాను అని నువ్వు ఆ పాపపు స్థితిలోనే బ్రతుకుతూ ఉండే అది నీకు ఎంత మాత్రం లాభం కానీ కాదు. యేసుప్రభు ఆ మరణాన్ని ఎలా జయించాడు? మొదలు గురింది పత్రిక 15వ అధ్యాయము 55వ వచనంలో స్పష్టంగా ఉంది. మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముళ్ళు ఎక్కడ? అంటే యేసుక్రీస్తు మన పాపాల కోసం మరణించి పాతి పెట్టబడి ఆ మరణ పుల్లును విరిచి 3వ దినాన తిరిగి లేచాడు. తిరిగి లేచినప్పుడు ఆయన మాట్లాడుతాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఇప్పుడు దాకా విర్రవీగావు కదా, నా ప్రజలు చేసిన పాపాన్ని బట్టి మరణం వారికి వచ్చింది అని. ఈ రోజున పాపం లేకుండా ఈ భూమి మీదకు వచ్చి పాపం అనేది లేకుండా భూమి మీద జీవించిన నేను ఏ పాపము చేయకుండా మనుషులందరి పాపమును నా మీద వేసుకుని వారి మీదకి రావాల్సిన ఆ మరణాన్ని నా మీద వేసుకుని నేను మరణించి పాతి పెట్టబడి మరలా 3వ దినాన పునరుద్ధానుడై నీకు శక్తి లేకుండా చేసి మీ ముళ్ళును విరిచి, మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడై తిరిగి లేచా. నీ విజయం ఎక్కడుంది అని మరణాన్ని ప్రశ్నిస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా మీకు?
మరణపు విరిచిన ఆ దేవుని మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన చెప్పిన నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఆయనకి నచ్చినట్లుగా మీరు జీవిస్తూ ఉంటే, అప్పుడు ఆ మరణం మీకు నాకు లాభంగా ఉంటుంది. ఏంటి ఆ లాభం? మరణం వల్ల మనకు కలిగే లాభం ఏంటి భూమి మీద అయ్యా అంటే, జీవించి ఉన్నటువంటి జీవిత కాలంలో మనము ఎలాంటి బాధలు పడుతూ ఉంటాం? అనారోగ్యాలు, అప్పులు, మాటలు, పరీక్షల్లో మార్కులు రాకపోతే తిడతారు, చెప్పిన మాట వినకపోతే ఊరుకోరు, నేను చదువుకుంటానంటే పెళ్ళి అంటారు, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు అంటారు. ఒక్కటి కాదు, అసలు ఏది చేసినా కూడా సమస్యలే. నీకు నచ్చింది జరుగుతున్న సమస్య. నువ్వు చక్కగా చదువుకున్నావు, కాలేజీకి వెళ్ళి బాగా కష్టపడి చదువుదాం అనుకున్నా, అందులోనే సమస్యలే. నీ ఇష్టం జరిగిన సమస్యే, నీ ఇష్టం జరిగిన బాధే, నీ ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన బాధే. అంటే ఈ భూమి మీద జీవించిన ఈ జీవిత కాలంలో బాధలు మనల్ని పలకరించకుండా ఉన్న పుట్టింట్లో ఉన్నప్పుడు బాధలే, అత్తింటికి వెళ్ళాక బాధ. ఆడపల్లికి పుట్టింట్లో ఏమన్నా సంతోషంగా ఉన్నామా అంటే అక్కడేదో కొద్దిగా సంతోషంగా ఉన్నాం. వీళ్ళు ఏమనుకుంటారంటే నాకు సంతోషం లేకుండా చేస్తుంది మా అమ్మ మా నాన్న అని అనుకుంటారు. కానీ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆ లైఫే బాగుంది, మా అమ్మడిని మంచోళ్ళు, అక్కడ ఉండగానే బాగుంది నా బ్రతుకు, అనవసరంగా పెళ్లి చేసుకున్నా అని వాళ్ళు అనుకుంటారు. పెళ్లి చేసుకోకుండా ఉంటారా? కుదురుతుందా? సృష్టి ధర్మం అది, కుదరదు. కొద్దిమంది ప్రతిష్ఠించుకుని ప్రభువు కోసం ఉండేవాళ్ళు ఉంటారు. అందరి వల్ల అవుతుందా? సమస్యలు రాకుండా ఉంటాయా? చెప్పండి. ఏ బాధలు లేకుండా ఉంటాయా? చెప్పలేదు. లోకపు దృష్టిలో మరణం అనేది నష్టం, కానీ దేవుని దృష్టిలో అది లాభం. దేవుని దృష్టిలో లాభమే మరణం అనేది. ఎందుకంటే ఎప్పుడు పాపంలో పడిపోతామో తెలియదు. దేవుడు మనల్ని కాపాడుతూ 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 ఉన్న ఏ క్షణంలో మన మైండ్ కోతి లాంటిది. ఆ కోతి ఎప్పుడైనా ఒక చెట్టు మీద స్థిరంగా ఉంటుందా? ఒక కొమ్మ మీద స్థిరంగా ఉంటుందా? చక్కగా పండిన కాయని కోస్తుంది, కనీసం కోసింది పోనీలే, తింటదా పూర్తిగా? అది తిందు ఇంకొకరు తిన్నవారు. మన మైండ్ కూడా అంతే. కోతిలాగా ఈ కొమ్మ మీద ఆ కొమ్మ మీద గీంటి వేయించి సాయంత్రం మీద దూకుతా ఉంది. మన మనసు ఎప్పుడు స్థిరంగా ఉండదు. దాన్ని స్థిరపరచుకోవడానికి ఆయన మనలో పరిశుద్ధాత్మ రూపంలో మనలోనికి వచ్చి మనల్ని ఆయన ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. కానీ మనం ఆయన మాట వినం. కొన్నిసార్లు విన్నట్టుగా ఉంటాం, వింటూ 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 ఉంటాం. ఎప్పుడో ఒకసారి శరీరంతో ఉన్నప్పుడు, మట్టి దేహంతో ఉన్నాం కాబట్టి ఆ ప్రమాదం మనకు ఉంది. అది ఏదో ఒకరోజు మనల్ని ఎప్పుడు తీసుకెళ్తుంది చెప్పాలి. అనారోగ్యం, కన్నీళ్ళు, శ్రమలు అన్నీ ఉంటాయి ఇక్కడ. కానీ మరణం తర్వాత అవేవి ఉండవు. అది అడుగుగా. ఇప్పుడు చెప్పండి, మరణం లాభమా నష్టమా? ఎవరికి లాభం? ఎలా పడితే అలా బ్రతికిన వాడే కాదు, తాగేసి తిరిగేసి తందనాలాడి కొట్లాట్లాడి పోట్లాట్లాడి అందరి మీద పడి లాక్కుంది, ఆ స్వార్థంతో ఉండి ఎదుటి వాళ్ళకి పెట్టకుండా లాక్కుంది. నువ్వు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా, నమ్మిన వాడైనా సరే ఆయన నీతిని అనుసరిస్తేనే, ఆయన దగ్గరికి వచ్చినా సరే ఆయన మార్గంలో నువ్వు నడిస్తేనే నీకు మరణం లాభం. నేను ఆయన నమ్ముకున్నా, బాప్తిసం తీసుకున్నా, ఇక నాకు తిరుగులేదు, నేనేం చేసినా ఎవరికి తెలియదు, పరలోకి వెళ్ళిపోతా అనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టే. ఆయన న్యాయం కలిగిన దేవుడు, నీతి కలిగిన దేవుడు. నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తే నీకైనా శిక్షే. యాగన ప్రజలు అన్యాయంగా ప్రవర్తిస్తే వాళ్ళకైనా శిక్షే. ఆయన అందరి మీద సూర్యుడిని చంద్రుడిని ఒకేలాగా ప్రవహింపజేస్తున్నాడా? గాలి అందరికి ఇస్తున్నాడా? దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలకు ఒక రకమైన ఆక్సిజన్ ఇచ్చి నమ్ముకున్న ప్రజలకు ఇంకో రకమైన ఆక్సిజన్ ఇస్తాడా? ఎవడు? ఆయన దృష్టిలో అందరూ ఒకటే. అందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఆ మరణం మనకి లాభం ఎప్పుడవుతుందంటే ఆయన చెప్పినట్లుగా మనం బ్రతికినప్పుడు. ఈ దేహం అనేది ఈ భూమి మీద జీవించే ఈ జీవిత కాలంలో మనం వేసుకున్నటువంటి వస్త్రం లాంటిది. కొత్త వస్త్రం ఎలా ఉంది చూడండి, దగదగలాడుతుంది. పెళ్లి కొనుక్కున్నాడు ఆ వస్త్రం, ఎంత కొత్తగా ఉంది. ఈరోజు అది కొత్తగా ఉంది. కొద్ది దినాల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఆ కొత్త వస్త్రం ఏమవుతుంది? పాతికెళ్ళిపోద్దిగా. అది దినాల్లో పాతికెళ్తే ఈ దేహం కొన్ని సంవత్సరాల్లో పాతకెళ్తుంది అంతే. ఈ దేహం ఎలాంటిదంటే ఒక వస్త్రం లాంటిది. ఈ భూమి మీద నివసించేటప్పుడు ఒక వస్త్రం లాంటిది. మనం పాకబడిపోయినటువంటి చిరిగిపోయినటువంటి బట్టలు విడిచిపెట్టి కొత్త వస్త్రాలు ధరించుకున్నప్పుడు బాధపడతామా? అది పాతబడిపోయింది, చిరిగిపోయింది అని చెప్పి అది తీసేసి కొత్త వస్త్రం కూడా వేసుకున్నప్పుడు
బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా? సంతోషమేనా? అవునా? మరి ఈ దేహాన్ని మరణం ఎలాంటిదో తెలుసా? క్రీస్తు నచ్చినట్లుగా ఆయన చెప్పినట్లుగా బ్రతికిన ప్రజలకు మరణం ఎలాంటిదో తెలుసా? ఈ షర్టు తీసేసినట్టే ఈ దేహాన్ని వదిలేసి మహిమ దేహాన్ని ధరించుకుంటాం. అది మనకు సంతోషాన్ని ఇవ్వాలా, బాధని ఇవ్వాలా? నిరీక్షణ లేని అన్ని జనులకైతే అది బాధ. ఎందుకంటే ఇదే మరణం, అంతం, ఇంకో మనం చూడలేము. ఏమంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని మరలా మీరు చూడగలుగుతారా ఈ భూమి మీద? చూడలేరుగా మరలా ఆ రోజే. అందుకే ఎక్కడెక్కడ ఉన్నా సరే, విమానాలు వేసుకునైనా సరే చనిపోయిన వ్యక్తిని చూడటానికి మనం వెళ్తాం. మళ్ళీ తర్వాత ఆయన కనపడ్డు అని, ఆ శరీరంతో కనపడ్డు అని. కానీ మనకున్నటువంటి ఒక నిరీక్షణ ఏంటంటే, మనము ఆ చనిపోయిన వ్యక్తి యథార్థంగా దేవునిలో భక్తిగా దేవుడు చెప్పినట్లుగా బ్రతికినట్లయితే ఆయన మరల మనకి కనిపిస్తాడు. అది మన నిరీక్షణ. నిత్య రాజ్యంలో మనం ఆయన్ని మరల కలుసుకుంటాం. అదే దేహము, కాకపోతే మట్టి దేహం కాదు, మహిమతో నిండిన దేహం. మహిమ దేహముతో ఆయన మనం ఎదుర్కొంటాం. అది మన నిరీక్షణ. అందుకే మనం బాధపడకూడదు.